హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మీతో ఒక మినీ వ్లాగ్ షేర్ చేసుకుందామని వచ్చాను. అది కూడా ఫుడ్ గురించి. తిరుపతిలో టేబుల్ 9 రివ్యూ నేను ఈరోజు ఇద్దాం అనుకుంటున్నా. టేబుల్ 9కి రివ్యూ ఇచ్చి అన్ని వీడియోస్ పెట్టి అంత ఫేమస్ ఏం కాదు. మనం ఏదో సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలనుకున్నాను. సో టేబుల్ 9కి అయితే వచ్చాను. ఇక్కడ అంబియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం డార్క్గా అలా బెలూన్స్తో మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా. ఇంకా ప్రైసెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చూసిన వరకు 111 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉందండి. బిర్యానీస్, లాలీపాప్స్ టేస్ట్ బాగుంటాయి. నేనైతే మోస్ట్లీ ఆర్డర్ పెట్టుకునేది ఇక్కడే, బట్ లైవ్లో రివ్యూ ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు మన ముందున్నది చికెన్ గ్రేవీ లాలీపాప్స్. కొంచెం సాసీ టైప్లో గ్రేవీ లాగా అడిగామన్నమాట. సో టేస్ట్ అయితే ఓకే అని చెప్పచ్చు. మొత్తం ఒక ప్లేట్కి వచ్చేసి 5 పీసెస్ అయితే పడ్డాయండి. సో మేము ముగ్గురు వచ్చాం కాబట్టి స్టార్టింగ్ బాగుంది, బాగా పొగలిపోతుంది. వేడివేడిగా ఉందేమో అని అలా నోట్లో తీసి పెట్టుకుంటే వేడి లేదు, ఏం లేదు. మరి ఈ స్మోక్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ గ్రేవీతో ఆ చికెన్ పీస్ తింటుంటే బాగుంది. బట్ ఒక 10కి ఒక 7 మార్క్స్ అంతే. మీరు ట్రై చేసింటే మీరు ఎంత ఇస్తారో చెప్పండి. ఇది మెజెస్టిక్ చికెన్. ఇది అసలు ఆ నోట్లో పెట్టుకుంటుంటే ఎంత టేస్టీగా ఉందో తెలుసా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ఇంట్లో కూడా ట్రై చేశాను దీన్ని. కొంచెం అదే టేస్ట్లో వచ్చింది, కానీ నాకు ఫుల్ టేస్ట్ రాలేదు. అది ఏదన్నా మేబీ క్యాష్యూస్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల వచ్చిందా ఏంటో నాకు తెలియట్లేదు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి పర్ఫెక్ట్గా వచ్చాక మీకు చూపిస్తాను. ఓకేనా? దీని మీద అలాగా లైట్గా ఆనియన్, లెమన్, క్యూకుంబర్ పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంది. దీనికి 10 out of 9 ఇచ్చేసేయచ్చు అనమాట మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీస్కి వస్తే మేము వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ పెట్టుకున్నాం, అండ్ మొగలాయ్ చికెన్ బిర్యానీ, అండ్ హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. ప్రాన్స్ బిర్యానీ స్పైసీనెస్గా బాగుంది. మొగలాయ్ చికెన్ బిర్యానీ అయితే సూపర్ స్పైసీగా టేస్టీగా చాలా బాగుందనమాట. ఫుల్ క్యాష్యూస్ వేసి ఇచ్చారు, బాగుంది. మొగలాయ్ బిర్యానీకి ఒక 10కి 8 ఇచ్చేసేయచ్చు. నెక్స్ట్ ఇది హైదరాబాద్ బిర్యానీ. ఇది కూడా బాగుంది. నాకు నచ్చింది స్పెషల్గా ఇక్కడ మష్రూమ్. ఇది తింటుంటే నెక్స్ట్ ఇంకో పీస్ అంటూ తింటూనే ఉన్నాను. దీనికి నేను పర్సనల్గా టేబుల్ 9కి 10 out of 10 రివ్యూ ఇచ్చేస్తాను. మీరు ట్రై చేసింటే ఎప్పుడన్నా టేబుల్ 9లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు రివ్యూ గురించి వస్తే పర్సనల్గా చెప్తున్నాను, టేబుల్ 9కి కన్ఫామ్గా అవుట్ ఆఫ్ 10 8.5 to 9 మార్క్స్ ఇచ్చేసేయచ్చు. అన్ని రెసిపీస్ మోస్ట్లీ టేస్టీగానే ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. ఇన్ని తిన్నా 1500 మాత్రమే అయింది. 3 మెంబర్స్ ఫుల్గా తిన్నాం తెలుసా. సరే, మరి మన ఫస్ట్ ఫ్లోర్ టేబుల్ 9 రివ్యూ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ తిరుపతిలో నెక్స్ట్ డే హోటల్ రివ్యూ ఇవ్వాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను షూర్గా వెళ్ళి ట్రై చేసి ఒక వీడియో అయితే పెడతాను, అండ్ మన వ్యూవర్స్ కూడా చూసి ట్రై చేస్తారు కదా, అందుకు. Okay, bye friends. Have a nice day.